ఈ రోజు డేట్ ఎంత? ఆగస్ట్ 15. ఆగస్టు 15. ఇప్పుడు నేను అర్జెంటుగా మమ్మీతో మాట్లాడాలి. ఏ? ఈ రోజు మమ్మీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పవద్దు? అవును, చెప్పాలి. వచ్చే ఊరు నుంచి మమ్మీకి ఫోన్ చేసి చెప్దువు గాని. ఏమండి, ఓ ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. హలో, ఎవరండి? స్వప్న ఉందా? అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి ఇజీ హాస్పిటల్లో ఉన్నారు బాబు. విజయ హాస్పిటల్. మేడం, మీకు ఫోన్. హలో స్వప్న, నేను విజయ్ని. విజయ్, ఏమి స్వప్న? త్వరగా వచ్చి నాకు నాకు నిన్ను పాపని చూడకుండానే దూరం అయిపోతాడని భయంగా ఉంది విజయ్. చచ్చా, అలా మాట్లాడుకో, నీకేం కాదు. మన పాప పక్కనే ఉందా? పక్కనే ఉంది. మాట్లాడతావా? అవునండి. మమ్మీతో మాట్లాడమ్మా. హలో మమ్మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ పాపా. నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. ఈ విజయ్ అంకుల్ చాలా మంచోడు. విద్య, ఆయన మీ అంకుల్ కాదు. ఏంటి? ఆయన మీ డాడీ అమ్మా. ఏంటి ఏంటి మమ్మీ నువ్వు అనేది? నాకు వినిపించడం లేదు. విద్య, హలో హలో మమ్మీ, హలో. కట్ అయింది అంకుల్. పర్వాలేదు, మనం వెళ్తాం. డాడీ, డాడీ, స్వప్న చూసి ఎంత పని చేసిందో. మనకు తెలియకుండా ఆ విజయగాడి అడ్రస్ కనుక్కొని వాడికి ఉత్తరం రాసిందట. వాడు పాపం తీసుకుని ఊరు వస్తున్నట్ట. ఈ సమయంలో వాడి ఇక్కడికి వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? ఎందుకురా కంగారు పడతావు? ఏ ప్రాబ్లం అయినా వాడు వస్తేనే కదా. విజయ్, మెల్లిగా పోనీ. ఎందుకంత స్పీడ్? లేదమ్మా, తొందరగా వెళ్ళి మమ్మీని చూడాలిగా, అందుకే. అవునవును, వెంటనే వెళ్ళి మమ్మీని చూడాలి. మమ్మీ నాకు చాలా చాలా ఇస్తుంది. కావాలంటే నీకు ఇమ్మని చెప్తానా? ఆ. ఏమైందయ్యా?
ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడ? ఇటు వెళ్ళండి సార్. మిస్టర్, లోపలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. స్వప్నతో మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడతో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అది కాదు సార్, స్వప్న ప్లీజ్. చెప్పేది నీకేనాయా? అర్థం కావడం లేదా? వెళ్ళు. ఏ మిస్టర్, వినపడడం లేదా? స్వప్న నా భార్య, నేను మాట్లాడాలి, మాట్లాడతాను. స్వప్న, ఏమిటిదంతా? నేను నీకు చేసిన ద్రోహానికి దేవుడు నాకు వేసిన శిక్ష విజయ్. నువ్వు అలా మాట్లాడుకో. నన్ను మాట్లాడిన విజయ్, ఈ నిమిషంలో నేను మాట్లాడకపోతే నా బ్రతుకే కాదు, నా చావు కూడా అర్థం లేకుండా పోతుంది. అవును విజయ్, ఆ రోజు నేను అవమానించి శాశ్వతంగా దూరం చేసుకోవడానికి కారణం మా నాన్న. బాధపడకమ్మా, డాడీ కూడా నీ గురించే బాధపడుతున్నాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా విజయ్తో జరిగిన నీ పెళ్లికి డాడీ ఒప్పుకుంటాడు. నా మాట వినమ్మా. వెంకన్న, అనవసరమైన విషయాల్లో తలదొచ్చుకో. వెళ్ళి పని చూసుకో. డాడీ, ఏమైంది డాడీ మీకు? ఎందుకు అనవసరంగా వెంకన్న మీద కోపడతారో? నన్ను ఇంట్లో అర్థం చేసుకున్నది వెంకన్న ఒక్కడే. కనీసం అతనితో అయినా మాట్లాడినవ్వండి. హ, అక్కడే పొరపడుతున్నావమ్మా. ఎవరి నుంచి ప్రేమను అభిమానాన్ని పొందాలో, ఎవరు నీ మంచి కోరేవారో మర్చిపోయి నీ అంతస్తును హోదాను వదిలేసి చాలా తప్పు చేస్తున్నావమ్మా. లేదు డాడీ, ప్రేమను పొందడానికి అంతస్తు హోదా అవసరం లేదు డాడీ. అంటే వెంకన్న నీకంత ఆత్మీయుడా? అవును డాడీ. విజయ్ వెంకన్న కంటే ఆత్మీయుడు కదూ? అవును డాడీ. డాడీ, నువ్వు అసలు నువ్వు ప్రేమించే విజయ్ కూడా ఈ గతి పట్టకుండా ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఈ జీవితం నా కోసం మా నాన్న రాక్షసత్వానికి బలి కాకూడదని. మీ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? తన కంపెనీలో పనిచేసే ఆ ట్రోల్ ఒక డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఆ తర్వాత నీకు నిజాన్ని చెప్పాలని నీ ఇంటికి వచ్చేసరికి నా ఊరు నుంచి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావో తెలియలేదు. కొన్ని రోజులకి నేను తల్లిని కాబోతున్నానని తెలుసుంటే నీ బిడ్డను నీకు అప్పగించాలని ఆశతో అందరినీ ఎదిరించి పాపకు జన్మనిచ్చాను. నీకోసం ఎన్నో ఊళ్ళు వెతికాను. నా దురదృష్టం నేను కలవలేకపోయాను. కానీ వారం రోజుల క్రిందట డాడీ, ఆ విజయగాడు విజయవాడలో లారీ డ్రైవర్గా ఉన్నట్ట. ఇప్పుడేదో లోడ్ తీసుకుని ఈ ఊరు వచ్చాట. ఒకవేళ ఇంటికొస్తే రాడు. వాడిక్కడికి వస్తే ఫ్యాక్టరీ లాకౌట్ చేస్తామని ఆ రోజే వాడికి చెప్పాను. ఆ మాట కట్టుబడే వాడి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. పైగా స్వప్న వాడి మనసును ముక్కలు చేసింది. అది కాదు డాడీ, వాడికి పాప ఉందని తెలిస్తే తప్పకుండా వాడి ఇక్కడికి వస్తాడు, ఎంత గొడవైనా చేస్తాడు. ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు మాత్రమే కాదు, మరెప్పుడు వాడి ఇక్కడికి రాకూడదు. డాడీ, వచ్చావని తెలిసిన మరుక్షణం నేను కలవాలని, జరిగింది చెప్పాలని, నా కన్యాలతో నీ కాళ్ళు కడిగి పాపని నీకు అప్పగించాలని ఆశించాను. కానీ నా సంతోషాన్ని ఆ దేవుడు చూడలేకపోయాడేమో. అందుకే మరోసారి నా జీవితంతో ఆడుకున్నాడు. విజయ్, నువ్వు నా భర్త కావడం నా అదృష్టమైంది. నేను నీ భార్య కావడం నీకు శాపమైంది కదా. విజయ్, నాకు బ్రతకాలనుంది విజయ్. నీతో పాపతో నూరేళ్ళు నిట్టుగా బ్రతకాలనుంది విజయ్. నా మాట విను. నీకేం కాదు, నీకేం కాదు స్వప్న.
నేను నీకు దూరమైనా మన ప్రేమకు ప్రతిరూపమైన పాప నీతోనే ఉండాలి. నీ కూతుర్ని నీకు అప్పగిస్తాను. వెళ్ళి పాపని తీసుకురా. వెళ్ళి విజయ్.